హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త మూవీ రివ్యూ అయితే ఇస్తున్నాం అనమాట. సో సినిమా పేరు వచ్చేసి కూలీ. సో మీ అందరికి తెలిసి ఇవాళ రిలీజ్ అయింది అండ్ సినిమా మీద చాలా హైప్స్ ఉన్నాయి. అండ్ అదే టైంలో వార్ 2 కూడా వచ్చి అంటే రిలీజ్ అనమాట ఇవాళనే. సో రెండు మూవీస్లో అందరూ హైప్ అయితే మొత్తం కూలీకే ఉన్నది. లైక్ ఏంటంటే మొత్తం సినిమాకి వెళ్ళే ముందు దాకా కూలీ 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 అని వెళ్తారు. అంటే లైక్ ఆ వైబ్ అయితే ఉండే అనమాట అందరిలో. సో నాకు కూడా ఉండే అఫ్ కోర్స్. సో అదంతా పెట్టుకొని అయితే సినిమాకి అయితే పోయినాం. సో అవన్నిటికీ లైక్ మంచిగా వచ్చిందా రెస్పాన్స్ లేదంటే ఓకే ఉందా లేదంటే బిస్కెట్ అయిందా అనేది మాట్లాడుకుందాం అనమాట. సో సినిమా గురించి మాట్లాడుకునే ముందు లైక్ కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ అయితే మనం మాట్లాడుకుందాం. సో మెయిన్గా పాజిటివ్ అయితే మ్యూజిక్ గైస్. అసలు మ్యూజిక్ అంటే మొన్న రేమ్ సినిమా కింగ్డమ్ మూవీకి మ్యూజిక్ కొట్టిండు. లైక్ ఒకటే సాంగ్ రగిలే రగిలే అనుకుంటే అదొకటే మ్యూజిక్ కొట్టిండు అనిరుద్ధ్. ఈ సినిమాలో అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యూజిక్ లైక్ ప్రతి ఒక్కరికి అంటే లైక్ వస్తుంటే ఒక్కొక్కరికి మ్యూజిక్ మళ్ళీ ఏమంటాం రజనీకాంత్ కూడా ఒక మ్యూజిక్ రెండు మ్యూజిక్ అంటే లైక్ సపరేట్ మ్యూజిక్స్ లైక్ ఓఎస్టీస్ కానీ అవన్నీ అయితే సపరేట్ చాలా బాగుండే, మొత్తం డిఫరెంట్ ఉండే. అండ్ మ్యూజిక్ అదే అనమాట. సో మెయిన్ ఇంకోటి స్టోరీ అనమాట. స్టోరీ కూడా చాలా మంచిగా గ్రిప్పింగ్గా రాసుకున్నాడు. మొత్తము స్క్రీన్ ప్లే కానివ్వండి స్టోరీ కానివ్వండి మొత్తము లైక్ ఏంటంటే నెక్స్ట్ మెథడ్ అంటే లైక్ కన్ఫ్యూజన్లో పెట్టి మొత్తం ఆడుకున్నాడు అనమాట చెప్పాలంటే సినిమాని మొత్తము. సో అది కూడా బాగుంది అనమాట. సో మెయిన్గా ఇవి అండ్ యాక్టింగ్ గైస్ ఒక్కొక్కరు అంటే లైక్ యాక్టింగ్ స్కోప్ అని అంత లేదు, బట్ అందరు చాలా బాగా చేసినారు. రజనీకాంత్ అయితే మీకు తెలుసా స్వాగ్ ఆ లుక్స్ ఒక్కటి చాలా అనమాట. దాని తర్వాత శృతి హాసన్ కూడా చాలా మంచిగా చేసింది. తర్వాత మెయిన్ నాకు నచ్చిందంటే శోభిన్ క్యారెక్టర్ అనమాట. లైక్ అది దయాల్ క్యారెక్టర్ అసలు సూపర్ అనమాట. అంటే నాకు మంచిగా అనిపించింది ఆ క్యారెక్టర్ని చూస్తుంటే. ఆ క్యారెక్టర్ ఆర్క్ కానివ్వండి లైక్ ఏమంటాము ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కానివ్వండి అసలు మొత్తం ఒక మంచి కొత్తగా అనిపించింది అనమాట ఆ దయాల్ ఒక క్యారెక్టర్ అండ్ ఆ ఆర్క్ మొత్తం. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఒక మధ్యలో ఏంది లాస్ట్ ఎండ్ వరకు లైక్ క్యామియోస్ ఉన్నాయి. మీకు అందరికి తెలుసు క్యామియోస్ ఇన్ సెన్స్ లైక్ ఉన్నారు కదా అందరు. లైక్ అమీర్ ఖాన్ ఉన్నాడు, ఉపేంద్ర ఉన్నాడు అండ్ మన శోభిన్ ఉన్నాడు అండ్ రజనీకాంత్, నాగార్జున. సో నాగార్జున గురించి తర్వాత మాట్లాడుకున్నాం. సో వీళ్ళంతా ఉన్నారు. లైక్ ఒక్కొక్కళ్ళకి లైక్ బాగుంది క్యారెక్టర్ అందరిది బాగుంది. అండ్ శోభిన్ క్యారెక్టర్ చాలా బాగుంది. తర్వాత ఉపేంద్ర అసలు లేపినారు గైస్. అసలు ఎందుకు లేపినారు నాకు అర్థం కాలేదు. కానీ అంటే ఇప్పుడు వస్తాడు అనుకుంటే రాడు అసలు లాస్ట్ మూమెంట్ వరకు ఇప్పుడన్నా వస్తాడు రా అన్నప్పుడు అప్పుడు వస్తాడు అనమాట. అంటే లైక్ మంచి హైప్ ఇచ్చిండు అనమాట ఆ ఉపేంద్ర సీక్వెన్స్కి అయితే అసలు చాలా హైప్ ఇచ్చిండు. ప్లస్ అదే హైప్తో మళ్ళీ రజనీకాంత్ కూడా లేపడం అది మంచిగా అనిపించింది. అండ్ తర్వాత నాగార్జున గురించి మాట్లాడుకున్నాం. సో నాగార్జున అయితే లైక్ మనం ఎప్పుడు చూడలేదు అనమాట నాగార్జున. లైక్ కొంచెం ఆ యాంగ్రీ అని కాదు లైక్ అదేమంటాం ఒక నెగిటివ్ షేడ్ నాగార్జున. సో అది మొత్తం ఓవరాల్ మూవీలో మంచిగా చూపించినాడు అండ్ బాగుంది అనమాట మొత్తము. అండ్ తర్వాత ఇంకా ఏం మాట్లాడుకునేది ఉంది. అండ్ లొకేషన్స్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ క్వాలిటీ ఆఫ్ కోర్స్ మీకు అందరికీ అనిపిస్తుంది. ఫిలిం మేకింగ్ కూడా చాలా బాగుంది మొత్తం ఓవరాల్. అండ్ స్టోరీయే గైస్ అంటే లైక్ ఫస్ట్ హాఫ్లో మనము మంచిగా లైక్ ఇంట్రొడక్షన్ కూడా ఇయ్యాడు. జస్ట్ ఏదో ఉన్నారు అని చూపిస్తారు. తర్వాత మంచిగా సాంగ్స్ మీకు అందరికీ తెలిసి సాంగ్స్ అన్ని హిట్ సాంగ్స్ ఒక్కొక్కటి మంచి ప్లేస్లోనే ఉన్నాయి. ఎక్కడ ఏమీ అనిపించలేదు. కానీ ఆ మోనికా సాంగ్ ఒకటి అంటే లైక్ రీజన్ లేదు. లైక్ అసలు ఎందుకు వస్తుంది ఏదో కొంచెం ఒక 1-2 minutes బ్యాక్ స్టోరీ అనేది ఇచ్చి ఉంటే ఇంకా బాగుంటుండే అనిపించింది. అండ్ అంతే మిగతా సినిమా అయితే బాగుంది. సినిమా అయితే హిట్ అయిపోతుంది అనమాట. సో కొంచెం యావరేజ్ నుంచి అబవ్ యావరేజ్ అంటే లైక్ సూపర్ హిట్ ఇంకోటి యావరేజ్ హిట్లో ఉందనమాట. ఇంకా సూపర్ హిట్ అయితే నేను అనలేను. సో ఓవరాల్ సినిమా అయితే బాగుంది. అండ్ లాస్ట్కి నాకు ఒకటి ఆ క్యామియో వచ్చింది అనమాట అమీర్ ఖాన్ది. లైక్ చాలా లేపిండు ఆ మ్యూజిక్ అది ఇది మస్తు కొట్టిండు. కానీ ఒక పాయింట్లో ఏమనిపించిందంటే కామెడీ చేసేసిండు అనిపించింది నాకైతే అమీర్ ఖాన్ని. లైక్ పెట్టిండు మంచిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్ అది ఇది ఇచ్చిండు. కొంచెం ఏదో కామెడీ చేసేసిండు అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. తర్వాత ఓకే మిగతా అంతా బాగానే ఉన్నది. డైరెక్షన్ సూపర్. సో ఇది మన రివ్యూ. నేనైతే సినిమాకి ఇచ్చే రేటింగ్ అయితే 8 ఇస్తా గైస్. ఒక 0.5 కూడా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే లైక్ మంచిగా లైక్
ఏమంటాము చూపించడము, ఒక డిఫరెంట్ స్టోరీ అనేది కానీ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ స్టోరీ అంతే స్టోరీ. సో అదొకటైతే అనుకుంటున్నా. సో మీకు ఎట్లా అనిపిస్తుందో మీరైతే చెప్పండి. అండ్ ఒకవేళ చూస్తుంటే కింద చెప్పండి. ఒకవేళ చూడాలి అని అనుకుంటే వెళ్ళండి, యూ విల్ ఎంజాయ్. అండ్ నెక్స్ట్ మనకైతే వార్ 2 కూడా వెళ్తున్నాయి ఇప్పుడు. సో అది కూడా మనం అయితే రివ్యూ ఇద్దాము. సో దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అదర్ వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.